అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఒక నీతి జాతి సిద్ధాంతం లేని రాజకీయ పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది వైఎస్ఆర్సీపీ. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మి మోసే వైఎస్ఆర్సీపీ భక్తులు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. కొన్ని వాస్తవాలు మీ ముందు పెడతాను, ఆ తర్వాత మీరే కామెంట్లో తెలియజేయండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, అక్రమ కేసులు పెట్టినా, నాయకుల్ని చిత్రహింసలు పెట్టినా, పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన, కార్యకర్తల మీద కేసులు పెట్టినా ఏనాడు కూడా వేరే రాజకీయ పార్టీలను ఆశ్రయించాల. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని బతికించండి, మాతో పొత్తు పెట్టుకోండి, కలిసి పోరాడదామని ఏ రోజు కూడా దేవురించాల. ఒంటరిగానే నీతిగా నిజాయితీగా ఎదురొడ్డి నిలబడ్డారు. మొన్న 2019-24 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టద్ది అని నాలాంటి సామాన్యుడికి అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. అప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒకరిద్దరు నాయకులు తప్ప ఎవరూ తగ్గలేదు, ఎదిరించి నిలబడ్డారు. ఏనాడు కూడా ఇన్ని అక్రమ కేసులు పెడుతున్నా, అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేస్తున్నా కానీ ఏనాడు కేంద్రం దగ్గరకో బీజేపీ దగ్గరకో పోయి కాళ్ళు పట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్పి ప్రాధాయపడిందే లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా ఒక రాజకీయ పార్టీ మీద దాడి జరుగుతున్నప్పుడు దాన్ని రాష్ట్రపతికి తెలియజేసుకునే హక్కు వీళ్ళకుంది, కోర్టులో కేసులు వేసుకునే హక్కు ఉంది, అదేవిధంగా ప్రధానమంత్రికి హోంమంత్రికి తెలియపరిచే అధికారం హక్కు కూడా వీళ్ళకుంది. అందులో భాగంగానే పార్లమెంట్లో మాట్లాడారు, రాష్ట్రపతికి విన్నవించుకున్నారు, గవర్నర్కి విన్నవించుకున్నారు. కానీ మాకు బీజేపీతో పొత్తుంటే బాగున్నాం, మేము పొరపాటు చేసాము అని చెప్పి ఎన్నడూ కూడా దాదాపుగా 4 సంవత్సరాల 6 నెలలు, ఇంకా పైనే అనుకుంటాను, 4 సంవత్సరాల 6 నెలల పాటు ఎన్నడూ కూడా ఏ రాజకీయ పార్టీని కూడా ఆశ్రయించాల. చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో నిర్బంధిస్తే ఇది అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డల పెట్టు లాంటిది అని చెప్పి భావించిన చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయవాడలో కలిసి అందరం కలిసి పోరాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ప్రజలకు అండగా నిలబడదాం, ఇలా విడివిడిగా ఉండి పోరాటం చేస్తే ఈ దుర్మార్గుల్ని పతనం చేయటం చాలా కష్టమని భావించి, అప్పటికీ ఎన్నికల పొత్తు లేదు, ఎన్నికలు వచ్చిన తర్వాత చూసుకుందాం అవన్నీ అని చెప్పి ఆ రోజు కలిసి పోరాటానికి ఒక అడుగు ముందుకేశారు. అయినా కానీ ఒంటరిగానే తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగించింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ 1 సంవత్సరానికే అయిపోయింది. మళ్ళీ 2014-19లో చేసినటువంటి వ్యభిచార రాజకీయం వాళ్ళే అంటారు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఖచ్చితంగా వ్యభిచార రాజకీయం. నరేంద్ర మోడీ మద్దతు కోసం, బీజేపీ కనికరం కోసం ఈరోజు ఎంతకి దిగజారిపోయారంటే ఇప్పుడు పొత్తైనా పెట్టుకున్నాం, ఇప్పుడైనా పెట్టుకున్నాం అంటే వీళ్ళకి కనీసం విచక్షణ కూడా లేదు. కేంద్రంలో అధికారంలో ఉండేదెవరు, రాష్ట్రంలో అధికారంలో ఉండేదెవరు? ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారిని భుజాలకెత్తి మోస్తే చంద్రబాబు నాయుడు గారిని మోసినట్టు కాదా? అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో వీళ్ళ రాజకీయ విచక్షణ అనేది. అవసరానికి ఎంత ఊరికైనా దిగజారుతారు, దేన్ని నాకడానికైనా సిద్ధం, ఎవరిది పట్టుకోవడానికైనా సిద్ధం. ఇంత నీచ నికృష్టమైన రాజకీయం అనేది ఈ దేశ చరిత్రలో ఎవరు చేసి ఉండరు నాకు తెలిసి. ఈరోజు కేసులు పడుతున్నాయి, మద్యం స్కామ్లో పడుతున్నాయి, రేపు భూ కుంభకోణంలో పడతాయి, ఇక ఏదైతే అనుచర వర్గానికి దోచిపెట్టాడో వాటి మీద కూడా కేసులు పడతాయి. నీలో నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, నువ్వు నిజంగానే ప్రజల కోసం పనిచేసి ఉంటే ధైర్యంగా పోరాడాలి. అంతేగాని మోడీతో పొత్తు పెట్టుకుంటాం అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల్ని మనం అంటే కోవూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల్ని విశ్వసించొచ్చా లేదా అనేది పక్కన పెడితే ఈరోజు వైఎస్ఆర్సీపీలో అంతర్గత చర్చ మొత్తం అదే. ఇప్పుడే పోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, బీజేపీతో కలిసి పనిచేద్దాం, రేపు 2029 కల్లా తెలుగుదేశం పార్టీని జనసేనని పక్కకి నెట్టేసి మనం వాళ్ళతో కలిసి పనిచేద్దాం. అదే వ్యభిచార రాజకీయం 2014 నుంచి 19 వరకు వాళ్ళ గేట్ల కాడ కాపలా కాసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెచ్చగొట్టి అక్కడ బీజేపీకి అబద్ధాలన్నీ చెప్పి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని
వాళ్ళని భ్రమలో ఉంచి ఆ పొత్తు విడిపోయేదాకా వీళ్ళు నిజంగా కూడా కంటి మీద కునుకు లేకుండా పనిచేశారు. ఆ తర్వాత ఆ పొత్తు విఫలం అయిపోయింది. తర్వాత దొడ్డిదారిని అధికారంలోకి వచ్చారు, అబద్ధాలు చెప్పి జనాలకి. నిజాయితీగా పోరాడింది ఏమీ లేదు ప్రజల కోసం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది ఎన్నడూ లేదు. మా నాయన చచ్చిపోయాడు, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నాకొక్క ఛాన్స్ ఇవ్వండి, నాకొక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడే కానీ మీకు సేవ చేసుకునే దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగలేదు. ఆ సూక్ష్మమైనటువంటి ఆలోచన మనం చేయలే ఇప్పుడు కూడా. ఆయన కోసమే ఓటేశారు రాష్ట్ర ప్రజలు. 5 ఏళ్ళు అందరం ఎక్కాడు, 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు దోచుకు తిన్నాడు. ఈరోజు కేసులు వచ్చి పైన పడేటప్పటికి మోడీ దేవుడు అయిపోయాడు ఇలా పాలిటికి. సిగ్గుండాల కొంచెమైనా సరే. అంత ధైర్యం లేని కుక్కలు, అంత పిరికి పందలు ఎందుకురా 5 ఏళ్లలో అంత మితిమీరి ప్రవర్తించడం? మరీ ఎలా పడ్డారంటే ఈ రాష్ట్రం మీద ఊర కుక్కలు పడ్డట్టు ఏది దొరికితే అది మొత్తం దోచుకు తిన్నారు. ఈరోజు ఇరుక్కుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఈరోజు ఒకవేళ మోడీకి ఏదైనా ఉందేమో, నాకైతే ప్రధానమంత్రి గారికి ఆయన మీద అభిమానం ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకనంటే ఏ జాతీయ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకెవరైనా కానీ ఈ ప్రాంతీయ పార్టీల విషయంలో కొంత సానుకూలంగానే ఉంటారు. కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగానే ఉంటుంది. ఒకప్పుడు ఏదో సిద్ధాంతపరంగా విరోధం ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగానే ఉంటుంది. అదేవిధంగా బీజేపీ కూడా వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలంగానే ఉండొచ్చు. అంత మాత్రం చేత వీళ్ళు లక్షల కోట్లు దోచేస్తే వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి ముద్దు పెట్టుకొని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటారు? చట్ట ప్రకారం ఏది జరగాల్సిందే కదా. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని చేసిన తప్పంతా చేసేసి ప్రజల సొమ్మంతా దోచుకొదినేసి ఈరోజు మనం మోడీకి మద్దతు ఇవ్వాల్సిందే, బీజేపీతో కలిసి ఉండాల్సిందే, పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఎదురు చూశారంట 2024 ఎన్నికల్లో. ఇది ఎక్కడ విచిత్రం? ప్రతిదీ అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. సమాజంలో ఎవడు గొప్పగా బతికితే వాళ్ళంతా కూడా వీళ్ళకి రిలేషన్సే. నందమూరి తారక రామారావు కూడా వీళ్ళకి రిలేటివే, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకి రిలేటివే, అల్లు అర్జున్ వీళ్ళకి రిలేటివే. ఎవడైతే సమాజంలో గొప్పగా బతుకుతాడో వాడి పేరు చెప్పుకొని బతకడమే ఇలా బతుకంతా. అంతే. ఎవడన్నా మంచి మార్కులు తెచ్చుకుంటే ఎవరబ్బా అబ్బాయి అంటే నా కొడుకు అని చెప్పేస్తారు వీళ్ళు. అదేంట్రా నీ కొడుకు అని చెప్తున్నావు, వాడు పలానోడు కొడుకు కదా అని అంటే అవునులే నాకు వరుసకు కొడుకు అవుతాడులే అని చెప్పినా చెప్తారు వీళ్ళు. ఎవరు గొప్పగా బతకూడదు వాడికి ఇలా బురద పోయి కొంచెం అంటిస్తారు. అలాంటి నీచి నికృష్టులు వీళ్ళు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నాను, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయం చేయండి. మీ పార్టీకి అసలు సిద్ధాంతాలు లేవు, ప్రజల్ని ఇన్నాళ్ళు మోసం చేశారు, ఇంకా మోసం చేయడానికి ప్రయత్నించకండి. మీకు మీ పట్ల కొంచెం అన్న సానుభూతి ఉండాలంటే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి ప్రయత్నించండి. కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటాం, పోరాటం చేస్తామంటే మొన్న 11 వచ్చినాయి, ఈసారి 1 కూడా రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.